విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్చువల్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన హాజరవుతారు అని అంటూ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే పదే పదే చెప్తున్న సందర్భంలో యాక్చువల్లీ గవర్నర్ ప్రసంగం ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగిందో ఆ రోజు మాత్రమే కేసీఆర్ హాజరవ్వడం, ఆ తర్వాత నుంచి మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అనుకోండి, ఆ తర్వాత డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా జరుగుతున్నటువంటి సందర్భంలో, మాటల యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో అన్ని విషయాల్లో మీ నాయకుడు మాకు సజెషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామంటూ కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కేసీఆర్ అసెంబ్లీ వైపు చూడనటువంటి సిచ్యువేషన్. సో ఒకవైపు ఈ విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈరోజు కొత్తగా సిద్దిపేట కలెక్టరేట్ నుంచి గజ్వేల్కి సంబంధించిన నాయకులు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అసలు గజ్వేల్కి సంబంధించిన ఎమ్మెల్యే కేసీఆర్ అసలు మేము ఎందుకు ఎన్నుకున్నాం, ఆయన మా సమస్యల్ని మీ దృష్టికి కానీ అసెంబ్లీలో మాకు ఈ పరిస్థితి ఉంది, మాకు ఇవి కావాలి అని అంటూ కనీసం అడగట్లేదు. సో ఎందుకని ఆయన మాకు గజ్వేల్కి సంబంధించిన ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి అని అంటూ ఒక వినతి పత్రాన్ని రాసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వడమే కాదు, రాజ్ భవన్కి వెళ్ళి ఈవెన్ గవర్నర్కి ఇవ్వడానికి కూడా వెళ్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఇది రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కలిగినటువంటి అట్లాగే ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం ఇంతవరకు కూడా అసెంబ్లీ వైపు చూడకపోవడం, అసెంబ్లీలో ఎంత సీరియస్ డిస్కషన్ ఉన్నా సరే ఆయన హాజరు కాకపోవడం, అట్లాగే మొన్న కూడా ఒక సందర్భంలో చెప్పారు 50 లక్షలు ఇప్పటి వరకు ఆయనకు జీతం రూపంలో తీసుకున్నాడు, అయినా సరే అటు గజ్వేల్లో కనిపించట్లేదు, ఇటు ఇక్కడ కనిపించట్లేదు. మరి ఎందుకని, గజ్వేల్కి అసలు ఏం న్యాయం జరుగుతుంది, లేదంటే అసలు ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి, అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనను ఎన్నుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీనికి ఆన్సర్ చెప్పాలంటూ కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నించినా ఇంతవరకు స్పందించిన సందర్భం అయితే లేదు. కేవలం గవర్నర్ స్పీచ్ రోజు మాత్రమే హాజరై ఆ తర్వాత మాత్రం ఇంతవరకు హాజరు కాలేదు. సో ఇది పెద్ద ఎత్తున విమర్శలకైతే తావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అడపాదడపా గజ్వేల్లోనే నాయకులని పిలిపించుకొని మాట్లాడడం అనుకోండి, లేదంటే మీడియాతోని మాట్లాడడం, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్న విమర్శలు చేయడం తప్పించి ఆయన ప్రజాక్షేత్రంలో అనుకోండి, ఆయనను ఎన్నుకున్నటువంటి గజ్వేల్లో కూడా కనిపించట్లేదు అని అంటూ గజ్వేల్కి సంబంధించిన నాయకులే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని పెద్ద సంఖ్యలో వచ్చి కలవడం, ఆ తర్వాత వినతి పత్రాన్ని సమర్పించారు. మాకు ఈ నాయకుడు వద్దు, ఆర్ గజ్వేల్గా ఉన్నటువంటి కేసీఆర్ మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి ఆయన రాజీనామా చేయాల్సిందే, మాకు ఇంకో నాయకుడు కావాలి, ఎందుకంటే మమ్మల్ని పట్టించుకునే నాయకుడు కావాలంటూ కూడా వినతి పత్రంలో వాళ్ళ సమస్యలతో పాటుగా ఈ సమస్యను కూడా ప్రధానంగా పేర్కొంటూ అటు సీఎం రేవంత్ రెడ్డినే కలవడం కాదు, ఇంకోవైపు రాజ్ భవన్కి వెళ్ళి గవర్నర్కి కూడా ఈ వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నామంటూ కూడా గజ్వేల్కి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ పోరు నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు గజ్వేల్కి సంబంధించిన నియోజకవర్గ నాయకులు వచ్చి ఇట్లా రేవంత్ రెడ్డిని కలవడం, సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, అట్లాగే గవర్నర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంకా కూడా అంటే గజ్వేల్ ప్రజలే నిన్ను ఆదరించట్లేదు, గజ్వేల్ ప్రజలే మిమ్మల్ని వద్దు అంటున్నారు అని అంటూ ఇంకో అస్త్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అందించినట్టు అయింది. సరే, ఇప్పుడు దాని వెనకాల ఎవరున్నారు, ఎవరు వీళ్ళందరినీ తీసుకొచ్చారు అనేది పక్కన పెడితే గనక సిద్దిపేట కలెక్టరేట్ నుంచి పాదయాత్రగా బయలుదేరి ఈరోజు అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఆయనను కలిసి ఆ తర్వాత రాజ్ భవన్కి ఈ గజ్వేల్కి సంబంధించిన నాయకులు అనుకోండి, ప్రజలు అనుకోండి, చాలామంది వచ్చి కలవడం ఇప్పుడు రాజకీయంగా దుమారం అయితే రేపుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఈ అంశాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోబోతున్నారు, అట్లాగే ఇప్పుడు మరి ఇంత జరుగుతుంటే ఇప్పటికైనా సరే కేసీఆర్ బయటకొచ్చి ఈ గజ్వేల్ ప్రజలకు సంబంధించే ఆర్ గజ్వేల్ వాసులకు ఏమన్నా చెప్పబోతున్నారా,
లేదంటే గజ్వేల్ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఆయన గజ్వేల్ నియోజకవర్గం అంతా తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకోబోతున్నారా, లేదంటే వాళ్ళందరినీ ఒకసారి ఆయన ఫామ్ హౌస్ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడబోతున్నారా? ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ దీని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించే అవకాశమే కనిపిస్తోంది. బికాజ్ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ సందర్భంలో ఈ ప్రస్తావన కూడా చేస్తారు అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి దీనిపైన బీఆర్ఎస్ నాయకులు అనుకోండి, లేదంటే కేసీఆర్ ఎట్లా స్పందిస్తాడు అనేది చూడాల్సిందే.